మా విజయదశమి అయితే ఇలా జరిగింది. చాలా బ్లెస్సింగ్గా అనిపించింది నాకు ఈ ఇయర్ అయితే. మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ తెప్పోత్సవం అని అనౌన్స్ చేశారనమాట. అక్కడికి వెళ్ళాక చూడండి, భవానీలతో ఆ అమ్మవారి నామస్మరణలతో ఆ టెంపుల్ అంతా ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా నిండిపోయింది. అక్కడికి వెళ్ళాక ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ భజనలు వినటంతోనే జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది. అనుకుంటాము పండగలు ఎందుకో అని, కానీ సంవత్సరంకి ఒకసారి వచ్చే పండగల్లోనే కదా అందరు కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్నా కూడా వచ్చి కలుస్తారు. సంవత్సరంకి ఒక్కసారి జరిగే ఈ పండగలతోనే ఆనందం అంతా మనం సంవత్సరం మొత్తం గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాము. నిప్పుల గుండంకి అయితే నిప్పులు అయితే రెడీ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం అండి ఇదంతా చూడటం. చూసాక చాలా సంతోషంగా అనిపించింది. సెమీ చెట్టుకి అయితే పూజ చేశారు. తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అమ్మవారిని చూసి అసలు రెప్ప వేయలేకపోయానంటే నమ్మండి, ఎంత అందంగా కనిపిస్తున్నారు, ఎంత కళగా కనిపిస్తున్నారు. అందుకే అన్నారు అమ్మల్ని కానీ అమ్మ అనేసి. చూడండి అసలు ఆ శారీ కూడా ఎంత బాగుంది అమ్మవారికి. ఇక్కడ ఈ 9 days కూడా అష్టోత్తరాలు సహస్రనామాలతో కుంకుమ పూజలు అయితే చేస్తారు. ఈ టెంపుల్లో అయితే 9 రోజులు కలశారాధన ఉంటుంది. మనం చేసిన కుంకుమ అంతా ఆ కలశం దగ్గర పెడతాము. 11 days అయిపోయాక మనకి ఎవరైతే పేర్లు రాయించుకున్నారో వాళ్ళకైతే గాజులు, జాకెట్ ముక్క అయితే ఇస్తారు. 250 రూపీస్ అయితే మనం కట్టాలండి. ఈ 9 days ఉదయం సాయంత్రం అష్టోత్తరం సహస్రనామం అయిపోయాక ఆ కుంకుమ అయితే తీసుకొచ్చి మనం ఇక్కడే పెట్టాలండి. 250 రూపీస్ కట్టిన వాళ్ళకి గోత్రనామాలు ఈవినింగ్ మార్నింగ్ కూడా చదువుతారు పంతులు గారు. ఇదిగోండి తెప్పోత్సవంకి అయితే తెప్ప రెడీ చేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. కొంచెం లైటింగ్ ఫోకస్ వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. మీ విజయదశమి ఎలా జరిగింది?